హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పాలకూర ఉల్లికారం చేస్తున్నానండి. చూడండి, పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. ఇది నీళ్ళలో బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా కడుక్కొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. బాగా కడుక్కోవాలండి, లేకపోతే ఇలా డస్ట్ అంతా ఉంటుంది, దుమ్మంతా మళ్ళీ తినేటప్పుడు అమ్మొన్నంతా మనకి తగులుతుంది. చూడండి, దీన్ని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే దాంట్లో వేసేటప్పుడు కూర బాగా వస్తుంది. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, తెల్లవాయలు మిక్సీ వేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, 1 టీ స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాను మొత్తం అంతా. ఇలా కచ్చా పచ్చిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదండి, మంచిగా నోటికి బాగా తగులుతుంది, బాగుంటుంది టేస్ట్. మినప్పప్పు, కరివేపాకు, ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నానండి, ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, చూడండి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కలర్ బాగా చేంజ్ అవ్వాలండి, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా ప్యాన్కి కింద అడుగంటితే
బాగా మంచిగా టేస్ట్ వస్తుంది. అడగంటినప్పుడు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లోకి పాలకూర మొత్తం వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది, తొందరగా కలుస్తుంది. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకొనేసి ఒక 10 మినిట్స్ బాగా దాంట్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఉల్లిపాయ కారం రెడీ అయింది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఉల్లిపాయ కారం రెడీ అయింది. ఇప్పుడు పాలకూర ఉల్లిపాయ కారం వావ్, సూపర్ ఉందండి. ఫస్ట్ టైం ట్రై చేసిన బాగా వచ్చింది. ఆ ఉల్లిపాయలు, ఆ కారము అన్నీ కూడా మిక్సీ పట్టి చేశాం కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సూపర్ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర ఉల్లిపాయ కారం సూపర్గా ఉంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.